ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చా. సరికొత్త అనే కంటే మీకు తెలిసిన విషయమే, మీరు ఇష్టపడే అంశమే. టైం దొరికితే చాలు మీరు వెళ్ళే ప్లేస్ అదేనండి, మీరు అభిమానించే సినిమా గురించండి. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ జలజ. మీరు చూసిన మొదటి సినిమా ఏంటి? ఎక్కడ చూశారు? అప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది? అంటే 10 ఏళ్లలోనే ఎన్నో మార్పులు చూసాం కదా. మరి 100 ఏళ్ల క్రితం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా? అయితే 100 ఏళ్ల కిందట 1920వ సంవత్సరంకు వెళ్దాం. అప్పట్లో సినిమా అంటే మాటలు లేవు. అంటే ఇప్పుడు మనం చూసే సినిమాలో ఉండే ఆడియో ఎఫెక్ట్స్, డిటిఎస్ సౌండ్ సిస్టమ్ ఉండదు. ఆ మాటకు వస్తే అసలు ఆడియోనే లేదు. మరి సినిమా ఎలా చూసేవారు అనుకుంటున్నారా? అదే స్క్రీన్పై కనిపించే దృశ్యాల కదలికలే. అంటే ఓ విధంగా ముఖి అని చెప్పాలి. ఆ తరువాత కొద్ది రోజులకి మన తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారు భుజాన కెమెరా వేసుకొని దేశం అంతా తిరిగి మన సౌత్ ఇండియాలోనే మొదటి థియేటర్ కట్టించారు. ఆ తరువాత 1931వ సంవత్సరంలో భక్త ప్రహ్లాద రూపంలో మన తెలుగు నేలపై మొదటిసారిగా ఆడియోతో రిలీజ్ అయిన సినిమా ఇదే అని చెప్పుకోవాలి. అలా మన తొలి తెలుగు సినిమా అలా మొదలైంది. ఆ తరువాత మెల్లగా మన ఊరి బొడ్రాయి లేదా మన సర్పంచ్ గారి ఇంటి దగ్గర చిన్న తెర వేస్తే 3 గంటల పాటు సినిమా చూసేవాళ్ళం. ఆ తర్వాత సినిమా హాల్స్ మన దగ్గర సిటీకి వరకు వచ్చినా అప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేంత సమయం, ఇప్పుడు ఉన్నంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండేది కాదు. కొద్ది రోజులకి ఊళ్ళో 1-2 పోర్టబుల్ టీవీలు, అదేనండి అది కూడా బ్లాక్ అండ్ వైట్ టీవీలు. ఆదివారం దూరదర్శన్లో సాయంత్రం వచ్చే సినిమా కోసం ఆ బజారు లేదా ఆ ఏరియాలోని కుటుంబాలు మొత్తం టీవీ ఉన్న ఇంటికి వచ్చి ఎదురు చూసేది. అలా క్రమంగా వీసీఆర్ క్యాసెట్లు ట్రెండ్ కొద్ది రోజులు నడిచింది. ఆ తర్వాత జనంకి అందుబాటులోకి టీవీలు రావడం, శాటిలైట్ కేబుల్ ప్రసారాలు రావడంతో సినిమాపై ఆసక్తి చూపించడం అలా మొదలైంది. ఇది ఇప్పుడొచ్చిన అలా మొదలైంది సినిమా కాదు, సినిమా కథ అలా మొదలైందన్నమాట. ఇక ఆ తర్వాత మన రన్నింగ్ లైఫ్లో సినిమా ఒక భాగం అయింది. సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్, ఒక పండగ, ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది. మనకు తెలిసి మన పక్కింటి అబ్బాయి లేదా మనకు తెలిసిన పక్కింటి అమ్మాయి బుల్లితెర స్క్రీన్ నుంచి సిల్వర్ స్క్రీన్పై కనిపించే స్థాయికి చేరుకుందాం. అంతెందుకు, ప్రపంచవ్యాప్తంగా డాలర్ల వర్షాలు కురిపిస్తూ గ్లోబల్ లెవెల్లో దుమ్మురేపే స్థాయికి మన టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చేరుకుంది. ఇక్కడ మరో విషయం చెప్పుకుందాం. ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా ఈ విషయాలు తెలియదనే చెప్పుకోవాలి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రయాణం ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది? ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, ఎస్వి గారు, సావిత్రి గారు ఇలాంటి మహానటులు వెండితెర దేవుళ్ళుగా కనిపించేవారు కాదు, పూజించాం కూడా. ఇప్పటికీ రాముడు అంటే ఎన్టీఆర్ ఫోటోనే కనిపిస్తుంది. అయితే ఒక మాయా బజార్ లాంటి క్లాసిక్ సినిమా చూస్తే అసలు ఆ కాలంలోనే గ్రాఫిక్స్ లేకుండా అలాంటి విజువల్ వండర్ ఎలా తీశారా అని ఇప్పటికీ హాలీవుడ్ దర్శకులు సైతం ఆశ్చర్యపోతారు. మద్రాస్ టు హైదరాబాద్ జర్నీ ఎలా మొదలైందంటే, ఎందుకు వచ్చిందంటే అది 1990వ సంవత్సరం నాటికి హైదరాబాద్ ఫిలిం నగర్కు షిఫ్ట్ అయింది. కృష్ణ గారు టెక్నాలజీని తీసుకొస్తే ఆ తరువాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు మాస్, క్లాస్, డాన్స్, ఫైట్స్తో తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఇక ఈనాటి ట్రెండ్ చూస్తే అసలు ఊహించగలమా? ఒకప్పుడు మన సినిమాలు పక్క రాష్ట్రంలో రిలీజ్ అవ్వడమే పెద్ద విషయం. కానీ ఈరోజు రాజమౌళి గారు బాహుబలితో పాన్ ఇండియా అనే కొత్త తలుపులు తీస్తే RRRతో ఆస్కార్ వేదికపై మన నాటు నాటు పాటకు ప్రపంచం మొత్తాన్ని డాన్స్ చేయించారు. పుష్పతో అల్లు అర్జున్ గారు నేషనల్ వైడ్గా నార్త్ ఇండియాను ఊపేస్తే దేవరా, కల్కి 2898 AD లాంటి సినిమాలతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కాదు 1000 కోట్ల మార్కెట్ను క్రియేట్ చేసుకున్నాం. ఈరోజు టీఎఫ్ఐ అంటే కేవలం కమర్షియల్ మాస్ సినిమాలు మాత్రమే కాదు, ఒకవైపు గ్లోబల్ ప్రొడక్షన్ తీస్తూనే ఇంకోవైపు చిన్న బడ్జెట్ సినిమాలు, డిఫరెంట్ కంటెంట్ను మన తెలుగు ప్రేక్షకులు ప్రాణం పెట్టి ఆదరిస్తున్నారు. కొత్త డైరెక్టర్లు, కొత్త కాన్సెప్ట్లతో మన ఇండస్ట్రీ ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ అవుతుంది. మద్రాస్లోని చిన్న స్టూడియో నుంచి మొదలైన తెలుగు సినిమా ప్రయాణం ఈరోజు హాలీవుడ్ సైతం తలదిప్పి చూసేలా చేసింది. ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైందో తెలుసా? మన తెలుగు సినిమాపై అమితమైన ప్రేమ ఉన్న, మనలాంటి సినిమాపై ప్రేమ ఉన్న ప్రేక్షకుల వల్లనే.
మీకు బాగా నచ్చిన ఆల్ టైమ్ ఫేవరెట్ తెలుగు సినిమా ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.